ఏమండి, పక్కింట్లో వాళ్ళు రోజు గొడవలు పడుతున్నారు. మా ఆయన వాళ్ళ మధ్య వెయ్యి ఉంటాయి. అవన్నీ మనకెందుకే? నేను వాళ్ళ మధ్య వెయ్యిమా ఉంటే ఇద్దరు 500 తీసుకోవచ్చు కదా. దీనికే గొడవ పడాలా? మా ఆయన నేను సినిమాకి వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త, నేను వస్తానన్నాను. ఎందుకే ఖర్చు దండగా, నేను వెళ్తున్నాగా, వచ్చి స్టోరీ మొత్తం చెప్తానులే. ఇదిగో వచ్చేటప్పటికి టిఫిన్ చేసి ఉంచు. నేనెందుకండి తిండి దండగా, నేను తినేసి రుచి ఎలా ఉందో చెప్తాగా అన్నాను. ఏమేవో పక్కింటి ఆవిడకి తోడు కావాలంట, నేను వెళ్తున్నా అన్నాడు. మా ఆయన అప్పుడు అలా కర్ర ఇరుగుద్ది, తోడు అడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదన్నాను నేను. మా ఆయన బయటికి వెళ్ళి చూసిరావే, సూర్యుడు వచ్చాడో రాలేదో. నేను లేదండి, రాలేదు, ఇంకా చీకటిగానే ఉంది. మా ఆయన చీకట్లో ఎలా కనపడతాడే, టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి చూడు అన్నాడు. ఏమండి, బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు? మా ఆయన మహిళా గ్యారేజ్. నేను అదేంటి వెటకారమా, సొట్టపడ్డ ఫేస్ లను గ్యారేజ్ లోనే కదా సరిగ్గా చేసేదన్నాడు. మా ఆయనతో అన్నాను కదను, ఏవండి మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి రాక్షసి, పెళ్ళ ఆపండి. నేనెందుకు ఆపుతాను, వాడేమన్నా నా పెళ్ళ ఆపాడా అన్నారు మా వారుగా. మా ఆయన ఏమైందండి అలా ఉన్నారు అన్నాను. అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టొద్దని చెప్తే విన్నావా అన్నారు మా వారు. ఇప్పుడు ఏమైంది అన్నాను. అప్పుడు మా ఆయన ఏమైందా, తన ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారు అన్నారు. పావు గంట క్రితం టీ అడిగితే ఇప్పుడు వచ్చి కళ్ళద్దాలు ఇస్తున్నావు, ఇంతకీ టీ ఏం చేసావు అన్నారు మా ఆయన. తెచ్చి మీ పక్కన పెట్టి 10 నిమిషాలు అయింది, కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుందని అన్నాను నేను. నా కొడుకు ఫోన్ చేసి, నాన్న అర్జెంట్ గా రా, నీ రెండో ఫోన్ ఇంట్లో మర్చిపోయావు, అమ్మ నీ వాట్సాప్ మెసేజ్లన్నీ చదువుతోంది అన్నాడు. ఒరే నీ దుంపతేగా, అదేమన్నా న్యూస్ పేపర్ ఏంట్రా, ఇంకేం వచ్చేదిలే, ఇటు నుంచి ఇటే పారిపోతా అన్నాడు.